హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇలా బ్లాగ్ ఏదంటే మనం స్వర్ణగిరికి పోతున్నాము. ఎట్లా పోతున్నాం అంటే కార్లో పోతున్నాం. ఇగో నాని, నందు, నేను పోతున్నాం. ముంగట ఆర్టీసీ బస్సు పోతుంది. పోని ఈ నుంచి ఒక 39 కిలోమీటర్స్ ఉంది స్వర్ణగిరి టెంపుల్. కొత్త ఓపెన్ అయిందని చెప్పి పోతున్నాము. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫుల్ అంటే ఫుల్ వైరల్ అయింది. 4:30 అవుతుంది టైము. ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇలా సాటర్డే జై శ్రీరామ్. లెఫ్ట్ అంతా అనుకుంటున్నా, సారీ, జై శ్రీరామ్. సో చూస్తారు కదా, బాలాజీ నగర్ ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇదే షార్ట్ కట్ అన్నమాట. ఇదే షార్ట్ కట్. ఏ కార్ అనుకుంటారు? అరే ఏ కార్ నాకు తెలియదు. కార్ పేరు చెప్పరా. ఇటికా కార్లో పోతున్నాము. ఆంటికా ఇటికా కార్ అంట. ఏమో మనకు వాళ్ళకి తెలియదు. మారుతి కార్ లేదా మనకి వాళ్ళకనికి రాదు అన్నట్టు. మారుతి ఇచ్చేం తీసలేను, నాకు వాళ్ళకనికి రాదు అంతే. సో మా స్టీరింగ్ ఎందుకో అటు ఇటు తిప్పుతుండు కావాల్సుకొని. బాగానే ఎక్స్ట్రా చేస్తుండు, చూసుకో. పక్కన తుఫాన్ పోతుంది. సో ఇప్పుడు మనం అయితే పోతున్నాం. ముంగడే ఎటికానా ఆ కార్ వచ్చింది. సో గాయస్, మధ్యలో ధూప్ అయితే నడిపి సైడ్కి తీసుకున్నాము మిక్స్, ఫ్రూట్ మిక్స్. ఈ కొడుకు తాగుతుంది లోపల ఫోన్ మాట్లాడు కూడా. బాగుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోదాం తాగంగానే. బాలాజీ నగర్లో ఉన్నాం ఇంకా మేము. సైడ్కి ఫ్రూట్ షాప్ ఉండే, ఫ్రూట్ షాప్ కాడ ఆగినాం. చెప్పుల పైన పడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఇక. సో మనం స్వర్ణగిరి టెంపుల్కి పోదామన్నాం కదా. వీళ్ళు మనల్ని యాదగిరిగుట్టకి అయితే తీసుకోవద్దురు. ఎందుకురా అంటే ఏమో సప్పుడు వేసలే యాదగిరిగుట్టకి తీసుకోవద్దు డైరెక్ట్గా. పేజుపిరా సండి కొడుకులు అని చాతాని కొడుకులు అంటారు. సో యాదగిరిగుట్టకి అయితే పోదాం ఫస్ట్, తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి పోదాం. వచ్చేటప్పుడు రిటర్న్లో అది కవర్ చేసుకుంటూ వద్దాం. సో మన అందులో ఇంకా కార్ నడిపిస్తున్నాడు, నిద్రలో నడిపిస్తుండు. ఎవరిని గుర్తాడో తెలియదు, ఏ నా కొడుకుని. సో ముంగ షిఫ్ట్ పోతుంది. షిఫ్ట్ అది కాదనుకుంటా, బెల్లిలో. కార్ గురించి అన్నీ తెలుసు. ఇదో అయింది మొత్తం. కార్లో మారుతి మొత్తం అయింది. మారుతి స్పెల్లింగ్ ఎప్పుడు సార్? మారుతి స్పెల్లింగ్ చెప్పలేదు. సో గైస్, ఇగో లొకేషన్ అయితే మస్తు ఉంది. కంపెనీలో కంప్యూటర్ ముందు కూర్చొని కార్ ఎట్లా నడుపుతుందా? అది కూడా కరెక్టే కదా. సో మనమైతే యాదగిరిగుట్టకి అయితే పోదాము. బెల్లినో కార్ అది. నేను షిఫ్ట్ అనుకున్నా, రెండొకటే. సో మీ అందరికి తెలుసు కదా యాదగిరిగుట్టలో కెమెరా అలౌట్ లేదని చెప్పి. నేను అయితే ట్రై చేసా కెమెరా తీసుకోవడానికి. గుళ్ళోపల్లి కాదు, దర్శనం అంతా అయిపోయినాక బయట వ్యూ ఉంటుంది కదా, అది కవర్ చేయడానికి ట్రై చేశాను నేనైతే. సో మీరు గిట అర్థం చేసుకోరి. స్వర్ణగిరి టెంపుల్ అయితే అసలు మనకు ఐడియా కూడా లేదు. కొత్తగా కాబట్టి మనకు అసలు ఐడియా లేదు. నేనైతే ట్రై చేసా కెమెరా తీసుకోవడానికి. టైం ఎంత అవుతుందంటే 5:20 అవుతుంది. 5:20 అవుతుంది టైం. పోవచ్చు రావచ్చు మళ్ళీ. పైన స్క్రీన్ పైన 5:20 అవుతుంది టైం అయితే. యాదగిరిగుట్ట కూడా వచ్చేసాం. టోల్ కాడ ఉన్నాం. యాదగిరిగుట్ట టోల్ కాడ. యాదగిరిగుట్ట టోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈయన ఉన్నాం మనం యాదగిరిగుట్ట కాడ. చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది. సో గైస్, అది కనిపిస్తుంది కదా, అది స్వర్ణగిరి టెంపుల్. పోయేటప్పుడు ఆ గుడికి విజిట్ అయ్యి పోదాం. ఇప్పుడైతే మనం దాన్ని ఫేమస్ చేయాలి కాబట్టి కెమెరా అలో చేస్తారు పక్క. యాదగిరిగుట్ట 10 రూపాయలు. ఎవర్రా మీరంతా? అబ్బా, క్యాబ్ అనుకున్నావా, ఆటో రిక్షా అనుకున్నావా? ఎక్కే పాడుకోలే దిగే పాడుకోలేకండి, దిగే పాడుకోలేదండి. కార్ ఎక్కువసేపు ఆగదు. అదిరిపోయి
సో మనం యాదగిరిగుడకి అయితే పోదాం. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది యాదగిరిగుడ స్ట్రక్ అంటుంది అంతే. 6-7 minutes. 7 minutes వెళ్ళిపోతామంట. 5 kilometers. సో గాయస్ పోతుంటే మంచి లొకేషన్ కనిపించింది, చెరువు కనిపించింది మంచిగా. చూడండి మస్తు ఉంది. సెట్ చేస్తా ఆగోరి. చూసిన ఇషా బండి అట్లా ఇరికింది అంత ఆడ కనిపిస్తుంది. బండి చూడ ఎట్లా ఇరికింది అట్లా పోయి. సో వాళ్ళకి యాక్సిడెంట్ ఏదో బాగుంటే చాలు, ఏమొద్దు. అరే నీ బండే కదరే అది, నీ బండే. నీ అరే ఫేస్ తక్కువ వస్తలేదురా. సో గాయస్ ఇగో ఇది ఎప్పుడు చూడలే నేను. షైన్ బండి ఇది. ఇగో ఈడే చెప్తున్నాను. ఇన్ ఫేస్ దాకా కనిపించలేడు, బ్లాక్ ఉంది కాబట్టి. రైట్ బోరాను గాలి కమాన్. సో మా షైన్ బండి మన అందుకంతే బండి జస్ట్ నిన్ననే యాక్సిడెంట్ అయింది. ఇది గుద్దుకొని దెబ్బలు తాకించుకొని అలా ప్యాంట్ చినిగిపోయింది. ఇగో ప్యాంట్ చినిగిపోయింది. మెల్ల నడపడానికి చేత కాదు వాడుకో. నా ప్యాంటుకి జర్రంతా తాకింది అంతే, చిన్న చప్పుడు వచ్చింది. ఇగో ముంగడ గుర్రం, ఇగో గుర్రం బండి. పాత యాదగిరిగుట్ట ఉన్నప్పుడు గుర్రాల బండి ఉంటుండే అట్లా. ఇటు ఫోటోలు తీస్తుంది బాల్తువాడు. ఏమన్ ఆంటీ గూడాలు కొనుక్కోమంటుంది. గూడాలు మాకు ఆంటీ అయితే గూడాలు కొనుక్కో అంటుంది. కొనుక్కున్నాం గూడాలు. థమ్స్అప్ తాగుతా అండి ఆంటీ, 10 రూపాయలు తీసుకున్నాము. సో మీరు యాదగిరిగుట్ట వచ్చినప్పుడు ఆంటీ గారు గూడాలు తీసుకోరి, పెద్దకోరు గుడాలు అంటున్నా. ఇవరా కూడా సైడ్కి కూర్చొని ఉందా ఆంటీ. ఏమైందిరా తీసుకో. మా కార్ అంటున్నా, మా కార్. గాయస్ యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం. గుట్ట కనిపిస్తుంది రైతులుగా, నేను జూమ్ చేసిన చూడరి, అదే యాదగిరిగుట్ట. లాస్ట్ టైం ఇక్కడ రూమ్ తీసుకోండి, ఈడేమో చేతితో పళ్ళు తోమినాం ఈ రోడ్లో. గుర్తున్నారా నందు? చేతితో పళ్ళు తోమినాం. టూత్పేస్ట్ కొనుక్కున్నాము, క్లోజ్అప్ టూత్పేస్ట్. ఇక్కడ సైడ్కి రూమ్ తీసుకోండి, పోలీస్ స్టేషన్ వెనక. ఈ పోలీస్ స్టేషన్ వెనక రూమ్ తీసుకోండి. పోయి దర్శనం వేసుకుందాం అంటున్నా. సో గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ రాగానే ఫస్ట్ మాకు కళ్యాణం అయితే చూసినాం. మస్తు అంటే మస్తు అనిపించింది. మీరే చూసేది ఆ వీడియో.
ఇక చేతులు అనుకుంటున్నాయి అంటున్నా. సో ఆ వీడియో అయితే చూసిరు కదా, మేమైతే లోపలికి పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొన్ని రీల్స్ కొన్ని వీడియోస్ అయితే తీసిన. మస్తు అంటే మస్తు అనిపించింది, మామూలుగా అనిపించలేదు. దేవుడు మాత్రం మామూలుగా అనిపించలేదు, నిజంగా చెప్తున్నా మస్తు అనిపించింది. ఇక సింపుల్ తెలియదు కానీ ఏ ఊరు ఏమంటున్నావు వీడు ఏమంటున్నావురా? ఏమంటలేదు భయ, ఏ ముహూర్తాలు బయటకు వచ్చినాము. ఆడేమంటలేడు. ఇప్పుడైతే స్వర్ణ దగ్గరికి అయితే పోతున్నాము. ఇక పార్ట్ 2 బ్లాగ్ వస్తుంది, అది అప్పటిదాకా వెయిట్ చేయరు అన్నట్టు. గాయస్ అసలు కొట్లాడైంది, ఆ వీడియో ఇట పెడతా, ఆ వీడియో ఇట చూడరు ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా రా ఏం